శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. రక్త సంబంధం ఉన్నా లేకున్నా బంధాలను పెంచే పండుగే రాఖీ పౌర్ణమి. కుల మతాలకు అతీతంగా ఈ పండుగను అంతా జరుపుకుంటారు. అసలు రాఖీ అంటే ఏంటో తెలుసా? రాఖీ అంటే రక్ష. రాఖీ కట్టడం వల్ల ఎల్లప్పుడూ సోదరుడి రక్ష అక్కా చెల్లెళ్లకు ఉంటుందని నమ్మకం. రాఖీ వెనుక కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి. పూర్వం రాక్షసుల రాజు అయిన బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించుకున్నప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనావతారంలో భూమి మీదకు వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపం ధరించి బలిచక్రవర్తి దగ్గరకు వెళ్తుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తి చేతికి పవిత్రమైన దారాన్ని కట్టి తన భర్తను తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలిచక్రవర్తి ఆమె కోరికను మన్నించి తన రాజ్యకాంక్షను వదిలేసి మానవులకు విముక్తి కలిగించి విష్ణుమూర్తిని వైకుంఠానికి పంపిస్తాడు. ఇక మహాభారతంలో కూడా రాఖీ ప్రస్తావన ఉంటుంది. శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు అనుకోకుండా తన చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగును చించి కృష్ణుడి వేలికి రక్షగా కట్టింది. దీనికి సంతోషించిన కృష్ణుడు ఎల్లవేళలా తనకు రక్షగా ఉంటూ ఏ కష్టం వచ్చినా కాపాడతానని మాటిచ్చాడు. మాటిచ్చినట్టే కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి అండగా నిలిచాడు. అలా ఎదుటి వ్యక్తి పట్ల ఉండే బాధ్యత, ప్రేమ, అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను ఇప్పటికీ జరుపుకుంటున్నాం. ఈ రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాఖీ కట్టించుకున్న వ్యక్తికి ఏ కష్టం రాకుండా ఉండాలని, కట్టిన వ్యక్తికి కష్టం వస్తే రక్షించాలన్న సంకల్పానికి గుర్తుగా చేసుకునేదే ఈ పండుగ. రాఖీ కట్టడం అంటే ఆర్భాటం కాదు, అనుబంధాన్ని పెనవేసే రక్షాబంధనం. వే2 న్యూస్ యూజర్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.